వివో X300 ఐఫోన్ 17 ఈ రెండు ఫోన్స్లలో ఏ ఫోన్ తీసుకుందామని కన్ఫ్యూజ్ అవుతా అంటే ఈ రీల్ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఐఫోన్లో మనకి మ్యాక్స్ సేఫ్ ఆప్షన్ అయితే ఉంటుంది, వివోలో అయితే ఉంటుంది. డిస్ప్లే అయితే రెండు సేమ్ సైజ్ డిస్ప్లేస్ ఉంటాయి మనకి. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ కూడా రెండిట్లో అయితే బాగుంటుంది, కలర్ యాక్యురసీ కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం బ్రైట్నెస్ అయితే ఎక్కువ ఐఫోన్లోనే ఉంటుంది, డిస్ప్లేలో అవుట్డోర్లోనే అయితే బ్రైట్గా అనిపిస్తుంది, స్మూత్గా వర్క్ అయితే. ప్రాసెసర్స్ కూడా పవర్ఫుల్ ప్రాసెసర్స్ అది ఇచ్చారు దీంట్లో. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం ఐఫోన్ 17లోనే బాగుంటుంది, స్టేబిలిటీ బాగుంటుంది. వివోలో మనకి USB 3.2 పోర్ట్ ఇచ్చిండ్రు, దాంతో మీరు అయితే తొందరగా అయితే ఫైల్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఐఫోన్లో మీకైతే టెలిఫోటో లెన్స్ అయితే ఉండేది, అది ఒకటి మైనస్ పాయింట్. ఇంకా మనకి బ్యాటరీ కూడా తక్కువనైతే ఉంటుంది ఐఫోన్లో అయితే మనకి 3700 mAh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది ఐఫోన్లో. వివోలో మనకి ఛార్జింగ్ స్పీడ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకా కెమెరా శాంపుల్స్ అయితే ఫొటోస్లలో అయితే వివోనే బాగానే వస్తుంది ఫొటోస్లలో. ప్లస్ మనకు ఐఫోన్లో టెలిఫోటో లెన్స్ ఉంటుంది, దీంట్లో అయితే టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది, డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. కాబట్టి ఫొటోస్ కూడా బాగానే వస్తాయి. మీకు అయితే స్క్రీన్ పైన శాంపుల్ అయితే ఇచ్చిన. వీడియోలో అయితే ఐఫోనే బాగుంటుంది మరి వీడియో క్వాలిటీ అయితే. మీకు iOS ఈకో సిస్టమ్ కావాలనుకుంటే మీరైతే ఐఫోన్ తీసుకోండి, వీడియో క్వాలిటీ కావాలన్నా ఐఫోన్ తీసుకోవాలి మీరైతే. వివోని అయితే అంత వీడియో క్వాలిటీ మంచిగా ఉంటుంది, ఐఫోన్ అంత మంచిగా ఉంటుంది. కెమెరాస్ అయితే బాగుంటాయి మనకి, బ్యాటరీ లైఫ్ కూడా బాగా వస్తుంది వివోలో. 65,000కి వస్తుంది మళ్ళీ వివో. AI ఫీచర్స్ కూడా వివోలో కొంచెం మంచిగా అయితే వర్క్ అయితే అవుతాయి. మీ రెండు ఫోన్స్లలో మీరైతే ఏ ఫోన్ తీసుకున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.